హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మనం మాట్లాడే టాపిక్ అయితే అన్స్టాపబుల్ షో గురించి. సో బాలకృష్ణ చాలా ఎనర్జెటిక్ గా ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ గా చేసి పోస్ట్ చేస్తున్న షో అయితే అన్స్టాపబుల్. స్టార్టింగ్ నుంచి దీని ఇంటెన్షన్ అయితే ఎవరైనా కొత్త గెస్ట్ పిలుచుకురావాలి, వాళ్ళని ఓపెన్ అప్ చేయాలని. బట్ రాను రాని ఈ షో ఏమైతుందంటే మూవీస్ వచ్చే రిలీజ్ అయ్యే మూవీస్ ఎవ్రీ ఫ్రైడే వచ్చే రిలీజ్ మూవీస్ కంతా ప్రమోషన్ లాగా తయారైంది. సో బాలకృష్ణకి ఇది కాన్షియస్ గా తెలిసి చేస్తున్నారా, లేకపోతే డైరెక్ట్ ఫోర్స్ఫుల్ చేస్తారో తెలియట్లేదు. బట్ రాను రాని ఇదే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. నేను ఫస్ట్ సీజన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అన్న. ఫస్ట్ సీజన్ నుంచి అంటే ఆ, ఆ, స్టార్ట్ చేసిన ఒక గుడ్ అటెంప్ట్ తోనే స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఎలా కష్టపడి ఇంత దూరం వచ్చారు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొత్త సీజన్ వచ్చేటప్పటికి కొత్తగా అది పర్సనల్ టాపిక్స్ కాకుండా అది ప్రమోషనల్ టాపిక్స్ అయిపోతుంది. అంటే ఇన్ పర్సన్ గా బాలకృష్ణకి మంచి బ్రేక్ ఇది. నాకు తెలిసి ఆ, అన్స్టాపుల్ షో స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. బాలకృష్ణ పర్సనల్ అవును. మ్యాచెస్ కలపడం కానీ కొట్టడం కానీ ఆహా నెగిటివిటీ ఛానల్ ఉంది. ప్లస్ అయింది. బాలకృష్ణ ఆహా కంటే ఛానల్ బాగా ప్లస్ అయింది. ఇద్దరికి ప్లస్ అయింది, మ్యూచువల్. అంటే ఆ, బాలకృష్ణని హోస్ట్ గా ఫస్ట్ చేపిద్దామన్న థాటే డిఫరెంట్ థాట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ బాలకృష్ణ హోస్ట్ గా ఫస్ట్ కూర్చోబెట్టాలని. బాగా ప్లస్ అయింది మాత్రం ఆహాకే, ఆ ఛానల్ కే ప్లస్ అయింది అది. బాలకృష్ణ అన్స్టాపుల్ షోని ఆహాని లేపడానికి బాలకృష్ణ ఇలా కూడా యాంకరింగ్ చేయగలడా, షోను హ్యాండిల్ చేయగలడు, బా- లీడ్ చేయగలడా అనేది కొత్త బాలకృష్ణ కదా. ఫన్నీ సైడ్, ఎవడు చూడని సైడ్ అది. ఎస్, బాలకృష్ణ యా ఇలా యా అవును. ఉండగలుగుతాడు ఇంత జోవియల్ అనేసి. న్యాచురల్ గా ఇలా ఉంటాడా బాలయ్య బాబు, న్యాచురల్ గా. సిద్ధు జొన్నలగడ్డ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఓకే. అంత చిన్న యాక్టర్ తో కూడా ఎంత బాగా అంటే అంటే అంత పెద్ద యాక్టర్ అయింది మన ఇండస్ట్రీలో. ఒక పెద్ద యాక్టర్ చిన్న యాక్టర్స్ తో ఎట్లా ఉంటారో తెలుసు కదమ్మా. ఎస్ ఎస్. సో అది లేకుండా చాలా అంటే తన ఇంట్లో మనిషిలాగా ఫీల్ అయ్యి బాగా ఆ, మాట్లాడుతూ బాగా కంటిన్యూ చేశారు షో. అది నేను నా పర్సనల్ బెస్ట్ అయితే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్ది, ఇంకోటి వచ్చి ప్రభాస్ది. నాకు ప్రభాస్. అసలు ప్రభాస్ అంత ఇంట్రోవర్ట్, అంత మాట్లాడతాడు, ఇలా ఓపెన్ అవుతాడు అనేసి అయితే అనుకోలేదు. రామ్ చరణ్ తో ఫోన్ కన్వర్సేషన్ చాలా ఉంటుంది. బాగుంటది. ప్రభాస్ది హైలైట్ అదైతే. గేమ్ చేంజర్ కి రామ్ చరణ్ వస్తాడంట కదా. ఓకే. పవన్ కళ్యాణ్ దాంట్లో పవన్ కళ్యాణ్ మీటర్ బాగాలేదు. అది నేను ఎందుకో పవన్ సింక్ కళ్యాణ్ అవ్వలేదు యాక్చువల్ గా. అనుకున్నంతగా. నేను అనుకున్నది ఎస్ ఓపెన్ ఎస్. అయిపోలేదు పవన్ కళ్యాణ్ యాక్చువల్ పవన్. గా వేరే వేరే ఎక్స్పెక్ట్ చేశారు అంతా, బట్ అది వేరే వచ్చింది. కుదరలా అది అవునవును. అస్సలు. అసలు ఉమ్. ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. డిసప్పాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్ అది చాలా డిసప్పాయింట్మెంట్. అవును బాలకృష్ణ ఫోర్స్డ్ గా మాట్లాడి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్, చాలా అవును చోట్ల కనిపిస్తుంది. అవును. బట్ పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయి అవ్వలేదు యాక్చువల్ గా ఓవరాల్ గా. అన్స్టాపబుల్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక ఇంటెన్షన్ తో. ఐ మీన్ ప్రతి ఒక్కరి వాళ్ళ పర్సనల్ అవును. లైఫ్ గురించి కూడా చెప్దాం అనేసి. సో అలా అవును. స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న విశ్వక్సేను, సిద్ధు, జొన్నలగొడ్డ వాళ్ళు వచ్చిన టైంకి ఆ షో ఎలా అయిపోయిందంటే ఈ కరణ్ జోహార్ వాళ్ళ షో ఇది కాంట్రవర్సీస్ ది అట్లా ఉంటాయి చూసినావా, కాఫీ విత్ కొంచెం కరణ్. అది మారింది అనమాట. కొంచెం అవునవును. అలాగ మారింది. ఇప్పుడు అది అది ఉమ్. ఫస్ట్ ఓపెన్ అయింది ఒకలాగైతే, అది ఫస్ట్ టర్న్. ఇప్పుడు మళ్ళీ ఆ షో సెకండ్ టర్న్ తీసుకుంటుంది అనమాట. మూవీ ప్రమోషన్స్ కి వాటికి ఉపయోగిస్తున్నారు అంటే వాళ్ళు. అంటే మేబీ అది ఇంటెన్షనల్ గా చేసిండొచ్చు. ఇంటెన్షనల్ గా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంటెన్షనల్ గా చేసిండొచ్చు. కొంత వ్యూవర్షిప్ కోసం దాని గురించి దాన్ని కొంచెం క్రిస్పీగా కాంట్రవర్సీగా చేసుకుంటారు. చేసిండొచ్చేమో అనేసి అనుకుంటున్నా. మేబీ సి సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళు విశ్వక్సేను వాళ్ళతో ఆ షో తర్వాత కొంచెం బాగా ఫ్రెండ్లీగా అయినట్టున్నాడు బాలకృష్ణ. అయింది. ఆ బాండింగ్ షో బాండింగ్ కూడా అయింది. ఆ షో ఏమైనా స్క్రిప్టెడ్ ఏమో అనిపించింది నాకు. అంటే అంటే అంతకు ముందు వాళ్ళు పెద్ద పరిచయం ఉండిండేది కదా. ఆ షోలో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. సో ఆ షో వరకు ఏమైనా స్క్రిప్టెడ్ ఏమో. ఆ తర్వాత మేబీ వాళ్ళు ర్యాపో కుదిరి తర్వాత వాళ్ళు బాగా తర్వాత చాలా వాటికి వచ్చినాడు కదా. నిజంగానే బాలయ్య బాబు ఓపెన్ గా మాట్లాడితే అసలు చూడలేము. అది స్క్రిప్టెడ్ కాబట్టి అది చూడగలుగుతున్నాం. సెటిల్, ఆ సెటిల్నెస్ ఉంది, లేకపోతే విచ్చలవిడైపోతుంది అది. న్యాచురల్ గా బాల తీసుకెళ్తున్నాడు బాలయ్య బాబు. బాలకృష్ణకి అవేర్నెస్ ఉంది కదా. అంటే మనం పెట్టిన ఇంటెన్షన్ ఒకటి, ఇప్పుడు సిరీస్ అవును వెళ్తాను అవును అవును. వెళ్తానని. సో లేలే యాక్చువల్లీ ఎందుకు క్వశ్చన్ బాలకృష్ణ చేయలేకపోతాం. అంటే మీరు అన్నట్టు షోస్ కాంప్రమైజ్ అరే పోనీలే, ఆయన లైట్ తీసుకున్నాడు. ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. నాకు తెలిసి బాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ఏ గెస్ట్ రావాలి అనేసి. వీళ్ళే ప్రొడ్యూసర్స్, వీళ్ళే వాళ్ళు థింక్ చేసి. డిసైడ్ చేసేదిలే కానీ నేను చెప్పి సినిమా ప్రమోషన్స్ కు వాడుతున్నారు అన్నది ఉమ్, బాలకృష్ణకు స్పృహలో ఉంటే జరుగుతుంది. అతను లైట్ ఉమ్, తీసుకున్నాడు. ఏదో ఒకట్లే మొత్తం ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, దాని గురించి ఏముంది, ఆ కన్వీనియన్స్ ఉంటుంది కదా డిస్కషన్ ప్రొడ్యూసర్ కు క్రియేటివ్ హెడ్ కు బాలకృష్ణకి ఉమ్, మధ్య. ఉమ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నెక్స్ట్ ఫ్రైడే మూవీ రిలీజ్ ఉంది అనుకోండి, ముందు ఫ్రైడే ఎస్ మీడియా వాళ్ళతో కూర్చుంటారు, శనివారం అయితే బిగ్ బాస్కి వెళ్తున్నారు,
ఆదివారం అవును అయితే బాలకృష్ణ కూర్చుంటున్నారు. ఇదే ప్యాటర్న్ అయిపోయింది అవును యాక్చువల్ గా. అవును అవును ఈ ప్యాటర్న్ లో వస్తున్నారు మొత్తం మీద. ఆ వారం అంతా అయ్యే మనం రిపీటెడ్ చూడాలి. సో అది గైస్ మా ఒపీనియన్ యాక్చువల్లీ అన్స్టాపుల్ షో మీద. సో ఈ షో పెట్టిన ఒపీనియన్ ప్రకారం వచ్చే గెస్ట్లు అన్నోన్ సైడ్ అయినా చూపిస్తే బాగుంటుంది, కానీ మరి మూవీ ప్రమోషన్ కంటే కొంచెం రుద్దినట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళ మీద. స్టాండర్డ్స్ పడిపోయాయి, కానీ స్టాండర్డ్స్ పడిపోయాయి. కొంచెం ఈ స్టాండ్ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుందని ఒక సగటు అభిమాని Yes. ఫీలింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చర్ లైట్. కీప్ వాచింగ్.